అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. విష్ణు సహస్రనామాన్ని నేర్చుకోవడంలో భాగంగా, అందులోనూ ఫుల్ వీడియో కూడా 3 నుంచి 4 నిమిషాల లోపల అందించడంలో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి శ్లోకాలు 23, 24. ఆ శ్లోకాలు ఏంటో నేను నిదానంగా చెప్తాను, సావధానంగా వినే ప్రయత్నం చేయండి. గురుర్ గురుతమో ధామః సత్య సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్వీ వాచస్పతిరుదారధీః అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్. ఇవి శ్లోకాలు. దాని పదచ్ఛేదం చూద్దాం. గురుః గురుతమః, ధామః సత్యః సత్యపరాక్రమః, నిమిషః నిమిషః స్రగ్వీ వాచస్పతి రుధారధీః అగ్రణీః గ్రామణీః శ్రీమాన్ న్యాయః నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మ సహస్రాక్షః సహస్రపాత్. ఇందులో మనం తీసుకోవలసినటువంటి నామాలు ఏమున్నాయి అంత గొప్పగా అంటే గురుః. అసలు ఫస్ట్ శ్లోకంలో ఉన్న మొదటి పదమే చూడండి, గురుః. ఉపాధ్యాయులు ఇలా కొంతమంది ఉంటారు మన జీవితాల్లో, మనకి పాఠం చెప్తారు. కానీ ఆత్మ ఉద్ధరణకు కారణమయ్యేటటువంటి ఆత్మ సంబంధిత విద్య, అంటే మన క్యారెక్టర్ని డిఫైన్ చేసేటటువంటి విద్య ఎవరు నేర్పిస్తున్నారో వారు గురువు. అలాంటి గురువులకే గురువు ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఫస్ట్ పదం గురుః, రెండోది గురుతమః. కాబట్టి అట్లాంటి గురువులందరికీ గురువు అయినటువంటి శ్రీ మహావిష్ణువు మనకి శ్రీమాన్ అనే పేరుతో కూడా ఉన్నారు. ఆయన అగ్రణి, అందరికంటే కూడా పై స్థాయిలో ఉండేటటువంటి వాడు. ఈ నామాలన్నింటిలోనూ మనకు అర్థమయ్యేటట్టుగా ఈయన చెప్పేటటువంటి విషయం ఏంటి అంటే, శ్రీ మహావిష్ణువు గురించి మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, ఆయన సహస్రాక్ష సహస్రపాత్. ఇది మీరు ఎక్కడో వినుంటారు. ఎక్కడ వినుంటారు? సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. వేదంలో ఉన్నటువంటి పరమాత్మని విష్ణు సహస్రనామంలో కూడా ఆయన లక్షణాలు ఎక్కడికి మారవుగా. ఇప్పుడు మొత్తం పురుష సూక్తం మొత్తాన్ని గమనించి చూస్తే మీకు అందులో పలానా దేవుడి గురించి ఇదంతా ఉంది అని చెప్పడానికి శ్రీ మహావిష్ణువు గురించి ఉంది అన్నప్పుడు, సరే శ్రీ మహావిష్ణువు గురించి ఉంది. శ్రీ మహావిష్ణువు గురించి ఉన్నటువంటి ఆ పురుష సూక్తము చివరిలో శ్రీ మహావిష్ణువు యొక్క విరాట్ స్వరూపం వైపుకు దారితీస్తుందా, లేదా మనం చూస్తున్న సశంఖ చక్రం సకిరీట కుండలానికి దారితీస్తుందా? అంటే విరాట్ స్వరూపం అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మని ఒక శ్లోకంలో, ఒక స్తోత్రంలో, ఒక హృదయంలో పెట్టుకోవడానికి వీలుగా అందించినటువంటి సులువైన ఈ విష్ణు సహస్రనామం మీ అందరికీ అందుతూ, పరమాత్మని మీరు కూడా మనసులో ఆ నామాలు చెప్తూ ధ్యానించుకుంటూ ఆరాధించుకుంటూ స్వామివారి పాదపద్మాల యందు దృష్టిని పెట్టుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని మరీ కోరుకుంటూ మరో 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.